గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు న్యూస్ పేపర్ విశ్లేషణ. వెలుగు పేపర్ చూద్దాం. బడ్జెట్ టార్గెట్ ఆర్ గ్యారంటీలు, పథకాల అమలు లక్ష్యమే అంచనా, ఏ స్కీమ్కి ఎంత అనే దానిపై పక్కాగా లెక్కలు. దాదాపు ₹90,000 కోట్లు అవసరమవుతాయి అంచనా. 6 గ్యారంటీల నిధులు అంచనా. మహాలక్ష్మికి 16,000 కోట్లు, రైతు భరోసాకు 29,000, చేయూతకు 20,000, ఇందిరమ్మ ఇండ్లు 15,000, గృహజ్యోతికి 10,000, యువ వికాసానికి 3,000 అవుతాయని అంచనా. వివరాల్లోకి వెళ్తే 6 గ్యారంటీల అమలు లక్ష్యంగా వచ్చే ఆర్థిక సంవత్సరం 2024-25 బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం రెడీ చేస్తున్నది. ప్రతి స్కీమ్కు తగినన్ని నిధులు కేటాయించేలా పక్కాగా అంచనాలు రూపొందిస్తున్నది. ఇప్పటికే అన్ని డిపార్ట్మెంట్ల నుంచి బడ్జెట్ అంచనాలను ఆర్థిక శాఖ తెప్పించుకున్నది. పథకాల అమలు కోసం ఏ మేరకు కేటాయింపులు చేయాలనే దానిపై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల చర్చించారు. 6 గ్యారంటీల అమలుపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ కూడా ఎంత మేరకు నిధులు అవసరమవుతాయనే దానిపై ఒక అంచనాకు వచ్చింది. ఇప్పటికే ప్రజాపాలనలో వచ్చిన అప్లికేషన్ల డేటా ఎంట్రీ పూర్తి చేసి ప్రభుత్వం అందులో 5 గ్యారంటీలకు ఎంతమంది అప్లై చేసుకున్నారనే వివరాలను సెపరేట్ చేస్తున్నది. దీంతో ఎంతమందికి ఏ గ్యారంటీని అమలు చేయాల్సి వస్తుంది, అందుకోసం ఏడాదికి ఎన్ని నిధులు అవసరమవుతాయనేది తెలియనుంది. గ్యారంటీల అమలుకు రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోనుండడంతో ఎంతమంది లబ్ధిదారులు ఉంటారనే దానిపై స్పష్టత వచ్చింది. కొత్తగా రేషన్ కార్డుల కోసం ఎంతమంది అప్లై చేసుకున్నారనే వివరాలు కూడా తెలియడంతో బడ్జెట్లో పథకాల అమలుకు ఎన్ని నిధులు కేటాయించాలనే దానిపై ప్రాథమికంగా అంచనాలు సిద్ధం చేశారు. ప్రజాపాలనలో వచ్చిన అప్లికేషన్ల మేరకు 5 గ్యారంటీల అమలుకు దాదాపు 90,000 కోట్లు అవసరం కానున్నాయి. వీటికి అదనంగా యువ వికాసం పథకానికి నిధులు కేటాయించాల్సి ఉంది. దేనికి ఎంత అంటే 6 గ్యారంటీల నిధుల కేటాయింపులు తగ్గకూడదని అధికారులు రాష్ట్ర సర్కార్ ఇప్పటికే స్పష్టం చేసింది. అర్హులకు పథకాలు అమలు చేసేలా బడ్జెట్ అంచనాలు రూపొందించాలని ఆదేశించింది. మహాలక్ష్మి పథకం కింద నెల మహిళలకు ₹2,500 ఇవ్వాలనే దానికి ఉంది. దీనికి దాదాపు 10,000 కోట్లు, ఉచిత బస్సు ప్రయాణానికి ఏటా 2,500 కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. ₹500కే గ్యాస్ సిలిండర్కు అందించాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న వినియోగాన్ని బట్టి లబ్ధిదారులకు ఏటా సగటున 6 నుంచి 7 సిలిండర్లు ₹500కి ఇస్తే ప్రభుత్వంపై 3,500 కోట్ల మేర భారం పడనుంది. ఈ మేరకు బడ్జెట్లో కేటాయించాలన్నారు. రైతు భరోసా పథకం కింద ఏటా ఎకరాకు పెట్టుబడి సాయం కింద ₹15,000 ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ లెక్కన దీనికి దాదాపు 22,000 కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. జాబ్ కార్డు ఉన్న వ్యవసాయ కూలీలకు ఏటా ₹12,000 చొప్పున ఇవ్వాలంటే ₹7,000 కోట్లు అవసరమవుతాయని లెక్కగట్టారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ₹5 లక్షల ఆర్థిక సాయం చేయాల్సి ఉన్నది. దీనికి ₹15,000 కోట్లు కేటాయించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తామని ప్రకటించారు. దీనికి ₹8,000 కోట్ల నుంచి 10,000 కోట్ల వరకు కావాలని అంచనా వేస్తున్నారు. చేయూత పథకం కింద ఇవ్వాల్సిన పింఛన్లు గతంతో పోలిస్తే డబుల్ అయ్యాయి. ఈ లెక్కన వీటికి 20,000 కోట్లు అవసరమవుతాయని అధికారులు చెబుతున్నారు. ఇక యువ వికాసం గ్యారంటీ అమలు కోసం 2,000 కోట్ల నుంచి 3,000 కోట్ల మేరకు కేటాయింపు చేసే అవకాశం ఉందని అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీల అమలు కోసం బడ్జెట్ కేటాయింపులో టార్గెట్గా ఏ పథకానికి ఎంత బడ్జెట్ అవుతుందని లెక్కలు తీసుకొని బడ్జెట్ కేటాయింపు దిశగా అవి అమలు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ విధంగా ప్రయత్నం చేస్తేనే ప్రజల్లో ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న పార్టీగా మళ్ళీ ప్రభుత్వం మనుగడ కొనసాగించే అవకాశం ఉంటుంది. మరొకసారి ఈ గ్యారంటీలు కొనసాగించడం ద్వారా ప్రజల్లో విశ్వాసం ఉంటుంది. ప్రభుత్వంపై ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద నమ్మకంతో మరొకసారి కూడా అవకాశం ఇవ్వడానికి ప్రజలు ముందుకొస్తారు. కాబట్టి ఆ దిశగా ఈ ప్రభుత్వం ముందడుగు వేయడం మంచి నిర్ణయం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.